మనకి టైం లేకపోయినా, ఓపిక లేకపోయినా, లేదా కూరగాయలేమీ లేకపోయినా, లేదా వండుకున్న కర్రీ అయిపోయినా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదురా బాబోయ్ అనుకున్నప్పుడు ఒక్కసారి సింపుల్గా ఈ ఆనియన్ రైస్ అయితే ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. మరి దాన్ని ఎలా చేసుకోవాలంటే, ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలిపి ఇప్పుడు ఉడికించిన రైస్ అందులో వేసి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోండి. బాగా కలిపికున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆహా, చూసారుగా అద్దిరిపోయే ఆనియన్ రైస్ అయితే క్షణాల్లో రెడీ అయిపోయింది. ఇంకో మళ్ళీ కూడా ఇలానే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.